కార్పొరేట్ విద్యా సంస్థల్లో టార్గెట్ల వేట, పై స్థాయి అధికారుల వేధింపులు మరో నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. పొదలకూరు శ్రీ చైతన్య కళాశాల ప్రిన్సిపల్ బూదూరు సునీల్ ఆత్మహత్య స్థానికంగా పెను సంచలనం సృష్టిస్తోంది. తన చావుకు శ్రీ చైతన్య స్కూల్ ఏజీఎం నర్రా శ్రీకాంత్ వేధింపులే కారణమని సునీల్ రాసిన ఆత్మహత్య లేఖ ఇప్పుడు విద్యాశాఖలో ప్రకంపనలు పుట్టిస్తోంది. కార్పొరేట్ విద్యా సంస్థల్లో టార్గెట్ల వేట, పై స్థాయి అధికారుల వేధింపులు మరో నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. పొదలకూరు శ్రీ చైతన్య కళాశాల ప్రిన్సిపల్ బూదూరు సునీల్ ఆత్మహత్య స్థానికంగా పెను సంచలనం సృష్టిస్తోంది. తన చావుకు శ్రీ చైతన్య స్కూల్ ఏజీఎం నర్రా శ్రీకాంత్ వేధింపులే కారణమని సునీల్ రాసిన ఆత్మహత్య లేఖ ఇప్పుడు విద్యాశాఖలో ప్రకంపనలు సృష్టిస్తోంది. చనిపోయే ముందు సునీల్ తన అన్నకు రాసిన లేఖ ప్రతి ఒక్కరిని కన్నీరు పెట్టిస్తోంది. నా పిల్లల్ని ఐఏఎస్ ఐపీఎస్ చదివించాలన్నదే నా చివరి కోరిక అన్న అటు ఆ తండ్రి ఆవేదన చెందారు. తన బిడ్డల భవిష్యత్తుపై ఎన్నో ఆశలు ఉన్నప్పటికీ ఆ ఏజీఎం పెట్టిన నరకాన్ని భరించలేక తన ప్రాణాలను తీసుకునేందుకు సిద్ధపడ్డారంటే అక్కడ వేధింపులు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. విద్యా బోధన కంటే వ్యాపారమే పరమావధిగా సాగి శ్రీ చైతన్య యాజమాన్య పోకడలు, అధికారుల రాక్షస ప్రవృత్తి సునీల్ ప్రాణాల మీదకు తెచ్చాయి. గత కొంతకాలంగా ఏజీఎం నర్రా శ్రీకాంత్ పెడుతున్న మానసిక ఒత్తిడిని తట్టుకోలేక, ఆత్మగౌరవాన్ని చంపుకోలేక సునీల్ గట్టి మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. చనిపోయే ముందు ఆయన రాసిన లేఖలో నర్రా శ్రీకాంత్ పేరును స్పష్టంగా ప్రస్తావించడం ఆ అధికారి ఎంతటి నరకాన్ని చూపించాడో అర్థం పడుతోంది.